యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత భారతదేనని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యోగాసనాలు వేశారు. సామాన్య ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించడమే యోగాంధ్ర లక్ష్యమన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూరత్లో జరిగిన కార్యక్రమంలో 153,000 మంది పాల్గొన్నారని, ఆ రికార్డు తిరగరాసేలా జూన్ 21న విశాఖ ఆర్కే బీచ్లో 5 లక్షల మందితో యోగా నిర్వహిస్తామన్నారు. చాటి చెప్పినటువంటి దేశం భారతదేశం. యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చేయాలనేటువంటి మాటతోటి మనం ఒక స్వర్ణాంధ్ర ఎలా అంటున్నాము, ఒక స్వచ్ఛాంధ్ర ఎలా అంటున్నాము, అలాగే మన కొత్తగా యోగాంధ్ర అనేటువంటి పేరుతోటి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తూ, గతంలో జరిగినటువంటి సూరత్ లో జరిగినటువంటి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 1,53,000 మంది ఒకే చోట సమీకరించబడి యోగా అభ్యసించేటువంటి మాట మనకి రికార్డుగా ఉంది. దాన్ని మించి ఇవాళ విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో 5 లక్షల మంది పౌరులతోటి యోగా అభ్యాసన జరగాలి జూన్ 21 అనేటువంటిది మన ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి లక్ష్యం. దాని ప్రకారం ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డుని మనం పూర్తిగా మనం సొంతం చేసుకోవాలనేది ఆలోచన.